ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవయున్న మా దేవా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేశారు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాము. సజీవ సంఖ్యల్లో ఈ ఉదయకాలాన ఈ మంగళవార కాల సమయంలో నిలవబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది ఈ రోజును చూచుటకు ఆశపడినప్పటికీ అయా వారికి లేని ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు కూడా స్తుతులునైనా కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అవునయ్యా, మీ నామమున మేము ఏమి అడిగినను అది చేస్తాను అని యోహాను సువార్త 14 ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. అవునయ్యా, మేమందరము కూడా మీ నామంలో ప్రార్థించే కృప దయచేయండి. ఈ లోక సంబంధులైన పేర్లను పట్టుకొని అయ్యా వారి కాళ్ళను పట్టుకొని వారికి ప్రార్థన చేస్తూ వారిని బ్రతిమిలాడుతూ అయా మేము ఆ సమయాన్ని వృధా చేయకుండా మీ వైపు చూస్తూ మీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఏదైతే కావాలో వాటన్నిటిని అడుగుతూ వాటిని పొందుకునే కృప దయచేయండి. ప్రతి బిడ్డ కూడా తండ్రి ఈ మాటలను తండ్రి స్వీకరించి వారి జీవితంలో వాటిని తండ్రి అప్లై చేసుకొని ఆశీర్వాదాలు పొందే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలంలో నాయనా మా ఆత్మను మా దేహమును మీ పాద సన్నిధిని పెడుతున్నాం తండ్రి. మీకు ఆయాసకరంగా మీ నామానికి అవమానకరంగా మేమెవ్వరం కూడా లేకుండా మా మాటలు మా ప్రవర్తన మా కనుచూపు మీ మాట్లాడే ప్రతి పలుకు కూడా మీ నామాన్ని ఘనపరచుటకే సహాయము దయచేయండి తండ్రి. ఈ లోక సంబంధుల మధ్య మేమందరము కూడా సాక్షులుగా జీవించే కృప దయచేయండి తండ్రి. అయా ఈ లోకాశలు నేత్రాశలు జీవపు డంబము ఏది కూడా తండ్రి మా దగ్గరికి రాకుండా మీరే జ్ఞానమిచ్చి నడిపించండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాం, ప్రతి పనిని బట్టి అడుగుతున్నాం. బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, పరిచర్యలు చేస్తున్నారు, వ్యవసాయ కార్యాలు చేతి పనులు చేస్తున్నారు. ప్రతి పనిలోనూ ఉన్నతమైన దీవెనలు ఉన్నతమైన ఆశీర్వాదాలు దయచేయండి. ఏ పనిలో ఆగిపోకుండా ముందుకు సాగే కృప దయచేయండి. అయా నిర్ణయాలు తీసుకునే శక్తిని వారికి అనుగ్రహించండి. అయా నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని అడుగుతున్నాం తండ్రి. అయా అదేవిధంగా ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి లేమిని చూడకుండా సమృద్ధిని దయచేయండి నాయనా. సమృద్ధైన భోజనమును దయచేయండి, సమృద్ధైన ఆరోగ్యమును దయచేయండి. ఆయా సమృద్ధైన ధనమును తండ్రి వారికి అనుగ్రహించండి. అప్పుల్లోకి వెళ్ళిపోకుండా, సమస్యల్లోకి వెళ్ళిపోకుండా, అనారోగ్యంలోకి చిక్కుపడకుండా సహాయము దయచేయండి నాయన. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారో మంచి జ్ఞానంతో వారిని నింపండి. సరైన సమయానికి అక్కడికి వెళ్ళి వారు దాంట్లో తండ్రి క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చండి. ఆపరేషన్స్లో మీ సహాయమును అనుగ్రహించండి తండ్రి. గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో గృహిణీలు, చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు అందరికీ మీ కాపుదల, మీ కంచె దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా మా సమయాన్ని మేము ఈరోజు సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఎవరితో మేము కలిగి లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ క్షమించే హృదయం దయచేయండి. అయ్యా ఈరోజు నెమ్మదికరంగా ఉంటూ ప్రశాంతంగా విశ్వాసముతో ముందుకు సాగే కృప దయచేయమని అయా మార్గాలలో తోడై ఉండండి నాయన. సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేయండి. మార్గమందు ఏ ప్రమాదాలు, అపాయాలు సంభవించకుండా మీ దేవదూతల కంచె మా అందరికీ దయచేయమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించమని, కొందరికైనాను మీ నామాన్ని ప్రకటించే రాజ్య సువార్తలో పాలిభాగసులయ్యే అర్హత దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.